పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, వ్యయంలో కేతువు, 6వ ఇంట రాహువు, పంచమంలో శని, మరి అష్టమంలో రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు ఉండడం విశేషం. అయితే తులారాశి వారికి అందరికీ కూడా అప్పులు వద్దన్నా కొద్దీ కూడా అప్పులు ఇవ్వడానికి మేమున్నాం అంటూ వచ్చి మీకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వారంలో మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తుల్ని, లేదా మీ భార్య పేరు మీద మీ పేరు మీద ఉన్నటువంటి జాయింట్ స్థిరాస్తుల్ని భార్యకి తెలియకుండా, అత్తమామలకు తెలియకుండా అమ్మివేయడం జరుగుతుంది. ఆ డబ్బులన్నీ కూడా చక్కగా మీ దగ్గర పెట్టుకొని మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకి ఖర్చు పెట్టుకోవడం ద్వారా స్వల్పమైనటువంటి మనస్పర్ధలు అత్తమామల్లో మీలో కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా చేయకుండా ఈ వారం మీరు చూసుకోండి. ముఖ్యంగా భార్యతోనూ, అత్తగారి తరపు వాళ్ళతో గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారమంతా కూడా మీరు రేషనల్గా, సైంటిఫిక్గా ఆలోచించకుండా మూఢ ఛాందస్సాలతో మీరు ఆలోచిస్తూ మీరు పనులు అనేటటువంటివి చేసుకొని మిమ్మల్ని మీరే నష్టపరుచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే పిల్లలు ఎంత అల్లరి చేస్తారంటే, అసలే హాలిడేస్, ఇంకా స్కూల్ తెరవలేదు, మొత్తం మీరంతా కూడా బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో, విహారయాత్రలకి, అలా రకరకాల యాత్రలకి, గొళ్ళకి ఈ పిల్లలు తీసుకుని వెళ్ళడం, వాళ్ళంతా కూడా మీ మాట వినకుండా విపరీతమైనటువంటి తలపోట్లు తీసుకురావడము అనేటటువంటివి ఈ వారంలో జరుగుతాయి. అరే మేము పిల్లలతో ఈ బాధ పడలేకపోతున్నాం రా బాబు అనేటటువంటి వాక్కు ప్రతి తులారాశి వాళ్ళ నోట్లో నుంచి మనకు వినబడుతుందన్నమాట. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకేమీ ప్రాబ్లం లేదు. పని ఒత్తిడిని ఫీల్ అవుతారంతే, పని ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అయితే మరి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించాలంటే మీరు చక్కగా కష్టపడి పనిచేసినప్పుడే గుర్తింపు అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చక్కగా మీకు రావాల్సినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ మరి వాళ్ళు యాజమాన్యాలు తీర్చడానికి ట్రై చేస్తారు, కానీ ఇంకా పూర్తిగా మీ చేతికి రావన్నమాట. అలాగే వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు కలగవు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఇందులో కొంతమందికి మాత్రమే సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సుఖవంతమైనటువంటి జీవితం ఈ వారం ఈ తులారాశి వారికి లభించడం అనేటటువంటి జరుగుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని, లేకపోతే మల్టీ కలర్డ్ చిత్రవర్ణాలు అంటే అన్ని రంగుల వస్త్రాలని కలిగినటువంటి ఒక వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గరికెగడ్డితో వినాయకుడి ఓం గం గణపతయ్యే నమః అనే మహామంత్రంతో మీరు అర్చించడం ద్వారా, పూజ చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరి చక్కగా ఈ గణపతి ఆరాధన చేసుకోండి.